హాయ్. సో, ఈరోజు నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక మెసేజ్ వచ్చిందన్నమాట. ఏమని అంటే, "నువ్వు ఇట్లా ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ చేస్తున్నావు కదా! మీ ఫ్యామిలీ నిన్నేమనరా?" అని చెప్పి. నాది ఇన్‌స్టాగ్రామ్ ప్రైవేట్ అకౌంటే. అండ్ అట్ ది సేమ్ టైమ్ నేనేమి ఎక్స్‌పోజింగ్ గాని, లేదంటే వన్ పీసెస్ డ్రెసెస్ ఇలా ఏమి ఏసుకోను. మ్యాక్స్ అన్నీ శారీస్‌తోనే ఉంటాయి. అండ్ ఈవెన్ చూడిదార్స్ అండ్ ఇట్లానే వేసుకుంటాను నేను. అండ్ ఈవెన్ 1 మంత్‌కి ఒకసారి ఎప్పుడో 1 రీల్ అప్‌లోడ్ చేస్తానేమో. ఈవెన్ నా ఫోటోస్ కూడా చాలా తక్కువుంటాయన్నమాట. సో, నార్మల్‌గా నాకొకటి అర్థమైందన్నమాట. ఏదైనా ఒక అమ్మాయి అంటే సోషల్ మీడియా యూజ్ చేయకూడదు. ఇప్పుడు ప్రెజెంట్ జనరేషన్ ఎట్లుంది? సో, నార్మల్‌గా ఇప్పుడు నాకు కామెంట్ చేసింది ఒక ఫేక్ అకౌంట్ ఒక బాయ్ మాట. తనకి వాళ్ళ సిస్టర్‌కి అకౌంట్ ఉండదా? ఉంటుంది కదా! ఈవెన్ వాళ్ళ మమ్మీకి కూడా అకౌంట్ ఉంటుంది. ప్రైవేట్ అకౌంట్ అయినా, పబ్లిక్ అయినా ఐ డోంట్ మైండ్. బట్ ఒక అమ్మాయి ఇట్లా గ్రో అవుతుంది, లేదంటే మంచిగా ఉంటుంది అంటే, ఒక అమ్మాయి మీద నిందలు వేయడానికి ఏదో విధంగా ఇట్లా ముందు ఉంటారన్నమాట బాయ్స్. అండ్ ఇంకోటి నాకు బాగా అర్థమైందేంటంటే, లైక్ ఇప్పుడు అమ్మాయి అంటే ఎవరో ఏదో అనుకుంటారని చెప్పేసి మనం అరే! వాళ్ళలా అనుకుంటున్నారు, వీళ్ళిలా అనుకుంటున్నారు, మనం ఇది చేయకూడదు అంటే, ఇప్పుడు నువ్వు ఇంట్లోనే పడుకొని ఉన్నావనుకో, అరే! అది ఇంట్లోనే పడుకునే ఉంటదసలు అని జెప్పేసి అంటారు. ఎక్కువ తిన్నావనుకో తిండిపోతులా తింటది అని జెప్పి. తినలేదనుకో దానికి ఏదో అయింది, ఎవడి మీదో బెంగ పెట్టేసుకొని తినడమే మానేసింది అంటారు. బయట ఎక్కువ తిరిగామనుకో ఊరి మీద తిరుగుతూనే ఉంటది అనేసి అంటారు. జాబ్ చేసినావనుకో ఎక్కడికో ఎళ్లి ఆ ఊరంతా ఉండి జాబులు చేస్తుంది, బయట ఎక్కడెక్కడ తిరుగుతుందా అనేసి అంటారు. అది జాబ్ చేయలేదనుకో, ఆ జాబ్ లేదు, ఏం లేదు, చదువుకొని ఇంట్లో పని పాట లేకుండా ఉంటుంది అని చెప్పేసి. సో, ఇట్లా ఒక అమ్మాయి అన్న తర్వాత నార్మల్‌గా ఒక్కటి కాకపోయినా ఒకటి ఏం చేసినా ఏదో ఒక రామర్ వస్తూనే ఉంటుంది. సో, దట్ ఈస్ గర్ల్స్ లైఫ్. సో, మనం ఏదైనా చేసే ముందు ఆలోచించాలి. లైక్ వాళ్ళేమనుకుంటారు, వీళ్ళేమనుకుంటారు అని కాకుండా, మనం ఏం చేస్తే ఎక్కువ గ్రో అవుతాము, సో, ఏం చేస్తే మనకి మంచి పేరొస్తుంది అని చెప్పేసి మనం థింక్ చేయాలన్నమాట. సో, మేబీ నాకు తెలిసి చాలా మంది నా ఫ్రెండ్సే వాళ్ళేదో అనుకుంటున్నారు, వీళ్ళేదో అనుకుంటున్నారు అని చెప్పేసి జాబ్స్ చేయకుండా, లేదంటే ఏం పని చేయకుండా లైక్ వాళ్ళకి వీళ్ళకి భయపడిపోయి ఉండే వాళ్ళు చాలా మందున్నారు. మేబీ ఈ రీల్ చూస్తున్న వాళ్ళు కూడా చాలా మందున్నారని నేను అనుకుంటున్నాను. సో, జస్ట్ బీ ఇండిపెండెంట్. నువ్వు ఎప్పుడైతే ఫైనాన్షియల్‌గా ఇండిపెండెంట్‌గా ఉంటావో, ఫ్రీడమ్ పరంగా ఇండిపెండెంట్‌గా ఉంటావో, నీ లైఫ్ నువ్వు అక్కడే సెట్ చేసుకుంటావు. దట్ ఈస్ మై అడ్వైస్. ఓకేనా?